దాత్రి భక్తి టీవీకి స్వాగతం. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనం బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 14 నందినగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ని దర్శించుకుందాం. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటనేది పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శుభోదయం, అందరికి కూడా శుభోదయం. చెప్పండి గురుగారు, ఈ గుడి యొక్క విశిష్టత గురించి చెప్పండి. ఈ దేవాలయము మనకు మొదట దక్షిణముఖ ప్రసన్న ఆంజనేయ స్వామి, అక్కడ ఆంజనేయ స్వామి వెలిసారండి. ఇక్కడ వెలిసిన 400 దగ్గర ఒక 300 సంవత్సరాల క్రితంది ఆ దేవాలయం. 1983లో ఈ దేవాలయం కట్టడం జరిగింది. 1983లో 1993లో ఇది ఒక నిర్మాణం చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 1993లో ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మన ఈవోగా పనిచేశారు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వారు తీసుకొని ఆ దేవస్థానాన్ని ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. 1993 నుంచి 2017 వరకు కూడా ఒక పూజారి దాంట్లో ఈ దేవాలయం జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. తర్వాత 2017 నుంచి మేము తీసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా విశిష్టంగా స్వామివారికి అనేక కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఉగాది ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, తర్వాత మనకు శ్రావణ మాస ఉత్సవాలు అన్నీ కూడా, జ్యేష్ఠాభిషేకము, శ్రావణ మాస ఉత్సవాలు, శ్రావణ మాసంలో మనకు ఆండాళ్ తిరునక్షత్రము, కృష్ణాష్టమి వేడుకలు, ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. కళ్యాణం ఒక విశిష్టత ఏమిటనంటే, ఇక్కడ ప్రజలకి ఎవరైనా సరే, పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా కానీ, ఇంట్లలో సమస్యలు ఉన్నా కానీ, ఏమైనా బిజినెస్ వ్యాపారాలు కానీ ఎవరైనా ఉంటే ప్రతి 27 శనివారాలు, అంటే ప్రతి శనివారం 27 ప్రదక్షిణాలు చేయాలి. 27 శనివారాలు చేస్తే ఆ యొక్క కోరిక తీర్చి తర్వాత స్వామివారి కళ్యాణం చేయించుకుంటే ఆ స్వామివారి యొక్క మీ యొక్క కోరికలు, స్వామివారి యొక్క ఫలితం కూడా బాగుంటుంది. ధనుర్మాస ఉత్సవాలు కూడా ఇక్కడ విశేషంగా, కార్తీక మాస ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, అధ్యానోత్సవాలు, బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గురుగారు, దీపారాధన ఎలా చేయాలి? ఉదయాన్నే మనం శుభ్రతతోటి స్వామివారి యొక్క, అంటే నిన్న వెలిగించినటువంటి దీపారాధన వత్తులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకొని, వత్తులు మనము తయారు చేసినటువంటి వత్తులు అంటే మనం సొంతంగా తయారు చేసినటువంటి వత్తులతోటి, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితోటి కానీ ఆ స్వామివారికి దీపారాధన చేయడం చాలా మంచిది. ప్రతి శనివారం కానివ్వండి, శుక్రవారాలు కానివ్వండి, ఏదైనా కానీ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఓకే గురుగారు, గుడికి వచ్చాక భక్తులు చేసే తప్పులేంటి? గుడికి వచ్చాక, దేవాలయానికి వచ్చాక ఏమిటంటే, వాళ్ళు ఏదైనా సరే ఒక భక్తి శ్రద్ధలతోటి మన ప్రశాంతత కొరకు దేవాలయానికి వస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసేటువంటి పనులు ఏమిటంటే, అందరూ కూడా ఇప్పుడు ఉన్న కాలంలో మొబైల్స్ వాడడం. ఆ మొబైల్స్ వాడకుండా ఉండి దేవుడి మీద ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఉన్న 10 నిమిషాలైనా ప్రశాంతంగా ఉండడం మంచిదని చెప్పేసి, బయట ఉన్నటువంటి చెడు అలవాట్లు కానివ్వండి అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా వచ్చి ప్రశాంతంగా దేవుడికి సంబంధించినటువంటి కైకర్యాలు పాల్గొనవలసిందిగా ప్రార్థన. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.